పర్సనల్గా వెళ్ళిపోతా. ఊటి కొండలు ఎవ్వడం అసలు ఒకరికొకరు గుర్తుపట్టరు అక్కడ. సో చక్కగా గుర్రాలు అవి కొండల మీద ఎక్కడం చేయడం అది బాగా ఇష్టం అనమాట. వెళ్దాం రండి అనేది. నన్ను కూడా బలవంతాన్ని ఎక్కిచ్చేది చాలాసార్లు. సో అలా పెంచుకుందామంటే మనం ఏం చేద్దామంటే సరే ఆవిడ మాట ఎందుకు కాదంటే సరే ల్యాండ్ కొనుక్కుందాంలే. మరి నాకు అలవాటుగా బాబాని అడగంటే ఏ పని చేయను. బాబా ఇలాంటిది మరి ఫామ్ ల్యాండ్ అంటుంది, ఎంజాయ్ చేయడానికి అక్కడ ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండడం కోసం కొనుక్కోమంటుంది. కొనాలా వద్దని 2 చిట్లు వేస్తే వద్దని వచ్చింది. వద్దని వస్తే పెద్ద సెంటిమెంట్. అసలు ముందు పెడుతుంటే మా ఆవిడ వద్దనే అంది. ఎందుకంటే నువ్వు వద్దు అంటే వద్దనేందుకే నా మాటని ఇప్పుడు నేను బాబా మాటని నేను తీసాను. నేను బాబా మాటని తీసాను కదా అని ఆయన కూడా నాకు అన్నీ చేస్తూనే ఉంటాడు కదా కరెక్ట్గా. మనకి నచ్చేది మంచిది అయితే బాబా ఎందుకు వద్దంటాడు అని వద్దే వద్దు. అయితే వస్తే అది వద్దని వచ్చింది. వద్దని వచ్చిన తర్వాత ఏం చేసిన మళ్ళీ మీరు వద్దు నేనేస్తా, కోరిక నాది కదా నేనేస్తా ఉండండి నా బాబాకి అని తానేస్తా వద్దని వచ్చింది. కానీ అది పెద్ద కోరిక గుండెలో దిగిపోయింది తనకి. అనుకున్న తర్వాత సరే కొద్ది రోజులు అయితే ఆపు తర్వాత చూద్దాం అనుకున్నాను. అనుకున్న తర్వాత ఒక 2 నెలలకు 3 నెలల తర్వాత ఒకసారి తనకు చెప్పకుండానే సో ఏదన్నా కొంచెం చేయాలనుకుని నేను మెల్లిగా మళ్ళీ వెళ్ళి బాబా ఏమనుకోకు నేను సీక్రెట్గా వేస్తున్నా, మా భార్య మస్తు ఫీల్ అవుతుంది, నువ్వు ఇప్పుడు ఈసారైనా చెప్పు అని చెప్పి వేశాను. వేస్తే అక్కడ అసలు దాంట్లో అంటే కొనాలా వద్దా అంటే మళ్ళీ వద్దనే వచ్చింది 3 సార్లు విడివిడి సందర్భం.